పొద్దుగాల ఆఫీస్కి వస్తుంటే బస్సులో ఇద్దరు కాలేజ్ పోరగాళ్ళు మాట్లాడుకుంటారు. అరే 27 తారీఖు ఏం చెప్పి కాలేజ్ డుమ్మా కొడదాంరా, కల్కి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా చూడాలరా అని ఒకడంటే, అరే అసలు నిజంగా అయ్యాల రిలీజ్ పక్కానంటవారా, పట్టుమని 10 రోజులు కూడా లేదు రిలీజ్కు, ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఒక ఇంటర్వ్యూ లేదు, ప్రమోషన్ ఫంక్షన్ లేదు, నిజంగా రిలీజ్ అంటావా అని అన్నాడు. ఆ మాట వినంగానే నా నోటి దానికి వచ్చిన మాట ఒక్కటే, నా ఒక్కదానికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా గట్లనే అనిపిస్తుందా అని. కొంతమంది టాలీవుడ్ లవర్లకు కూడా గిస్ వంటి డౌటే వస్తుండొచ్చు. గిస్ వంటి టైముల్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద వస్తున్న ట్విస్ట్ చేయంగా ఓ ముచ్చట సోషల్ మీడియాలో ఇగో కీర్తిలా వైరల్ అవుతుంది. ప్రెస్టేజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పేరెళ్లిన కల్కి సినిమా దుమ్ము లేపేతందుకు దునియా అంతా 27 తారీఖు నాడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ముచ్చట తెలిసిందే. ఇప్పటికే టీజర్ ట్రైలర్ బుజ్జి కారు వీడియోలు చేయంగా ఆడియన్స్ ల హైప్ జాయ్ అని పెరిగింది. అంత మంచినే ఉంది కానీ ఇంకా ప్రమోషన్ లో ఉసారు పెంచలేదు. సినిమా రిలీజ్ దగ్గరకు వస్తుంది ఏమైంది అని డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ పరిశాన్ ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ రాను అన్నాడట అని వైరల్ అవుతున్న వార్త చేయంగా ఇదేం ట్విస్ట్ రా మామ అనుకుంటా ఆగమైతురు అభిమానులు. అసలు ముచ్చట ఏందంటే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతిలో పెడతారని నేను వచ్చా కదా ఇన్ని దినాలు. ఈ సినిమా నిర్మాత అశ్విని దత్తు ఏపీ సీఎం చంద్రబాబుకు దగ్గర మనిషి అన్న పేరు ఉండనే ఉండే. ఇప్పుడు బాబు గెలిచి ఆంధ్రాలో కొత్త ఊపు వచ్చింది, అమరావతికి మళ్ళా జీవం వచ్చింది. పండ్ల పని ఆన్నే ప్రీ రిలీజ్ పెడితే అన్ని తీర్ల కలిసి వస్తుందని అశ్విని దత్ ఆలోచన చేసిండని, రేపెల్లుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అమరేంద్ర బాహుబలి అభిమానులు ఆశతో చూస్తుంటే ఒకవేళ అమరావతిలో పెడితేనైతే నేను రాను, అక్కడైతే వద్దే వద్దని ప్రభాస్ చెప్పిండు అన్నట్టు కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. నా సినిమాకి రాజకీయం రంగు ఊసుడు ఇష్టం లేదు, అమరావతిలో పెడితే అది పార్టీల సైడ్ తీసుకొని ఫ్యాన్స్ నడుమ పంచాదులు లేస్తాయి, లేని లొల్లి నెత్తి మీద వేసుకున్నట్టు ఉంటది, వద్దే వద్దు అన్నాడని ఓ టాక్ అయితే గట్టిగా వస్తుంది. అందుకే ఇప్పటిదాకా కూడా ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఏం చెప్తలేరని తెలుస్తున్నది. అమితాబ్, దీపికా పడుకునే, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ ఇట్లా సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల స్టార్లు ఉండే వరకల్లా ముంబైలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారని కూడా వచ్చింది. మరి ఆ ముచ్చట మీద కూడా ఏం తెలుస్తారో చూడాలిగా.